నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే రెండు కథలలో మొదటి కథ తగిన గురువు. పూర్వం భార్గవుడు అనే గ్రామాధికారికి లేక పుట్టిన ఒకే ఒక కొడుకు దీపకుడు. కొడుక్కి మంచి విద్యాబుద్ధులు చెప్పించి ప్రవీణుడుగా చేయాలని తండ్రి కోరిక. అయితే సమర్థుడైన గురువు ఎక్కడ దొరుకుతాడా అని ఆలోచనలో పడ్డాడు భార్గవుడు. దీపకుడు చాలా చురుకైనవాడు, తెలివైనవాడు. ఏ విషయమైనా ఒక్కసారి వింటే పట్టుకుంటాడు. వయసుకు మించిన ప్రశ్నలు ఎన్నో వేస్తూ ఉంటాడు. వాటికి జవాబులు చెప్పాలంటే తండ్రికి చేత కాదు, మరెవరికీ సాధ్యం కాదు. ఇంతటి గ్రహణ శక్తి గల బాలుడికి విద్య చెప్పే గురువు సామాన్యుడైతే లాభం లేదు. కనుకనే భార్గవుడు కష్టపడి తగిన గురువు కోసం వెతకవలసి వచ్చింది. తన గ్రామంలోనే ఒక గురుకులం ఉంది. కానీ అది ఆ పసివాడి బుద్ధిబలం వృద్ధి చేయగల పాటిది కాదు. అక్కడికి 2 ఆమడల దూరంలో శిలాపీఠం అనే ఊరిలో కర్మఠేయుడు అనే వృద్ధుడికి ఒక గురుకులం ఉంది. ఆయన శిష్యులందరూ ప్రతిభావంతులై పేరు పొందుతున్నారని చాలామంది చెప్పారు. కానీ భార్గవుడికి సందేహం పట్టుకున్నది. అంత గొప్ప గురువైతే గ్రామంలోనే ఎందుకు పడి ఉంటాడో? అటువంటి వాడి పోషణకు గ్రామస్తులంతా పోగు చేసి ఏ పాటి ఇవ్వగలరు? గొప్పవాడే అయితే ఏ బస్సుయో చేరుకుని బోలెడంత సంపాదించలేకపోయాడా? పోనీ నగరానికి తీసుకుపోయి అక్కడ గురుకులంలో పిల్లవాడిని వదులుదామంటే ఎడబాటుకు సహించిన కష్టం అనుకున్నాడు భార్గవుడు. ఏది ఏమైనా ఇంతమంది చెప్పే విషయాన్ని నిర్లక్ష్యం చేసి ఊరుకోవడం భావ్యం కాదు. ఒకసారి చూసి వస్తే పోయేదేమీ లేదు కదా అని తలచి ఒక మంచి రోజు భార్గవుడు కానుకలు చేతబట్టుకుని కొడుకును వెంటబెట్టుకుని బయలుదేరాడు. చీకటి పడే వేళకు ఆ గురుకులం చేరుకున్నారు. భార్గవుడు చేరుకునేసరికి కర్మఠీయుడు దగ్గరలో ఉన్న చెరువుకు స్నానానికి వెళ్ళి ఉన్నాడు. ఇంట్లో ఉన్న ఆయన భార్య, బిడ్డలు అతిథుల్ని చక్కగా ఆదరించారు. తను కూడా చెరువుకు వెళతానని కుతూహలపడ్డాడు భార్గవుడు. గురువుగారి పెద్ద కొడుకు, 6 ఏళ్ల మనవడు ఆయన్ని చెరువుకు తీసుకుపోయారు. వీరు అక్కడికి చేరేసరికి చెరువులో బట్టలు ఉతుకుతూ కనిపించాడు కర్మఠీయుడు. భార్గవుడు కర్మఠీయుడికి నమస్కరించాడు. క్షేమాధికాలు అయిన తర్వాత గురువు తమ ముఖ్యమైన 2 రంగుల్లోనూ మీకు రెండోదే ముఖ్యమా అని అడిగాడు భార్గవుడు. రెండూ చాలా ముఖ్యమే, ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు అంటూ గురువు జవాబు చెప్పాడు. పక్కనే ఉన్న గురువుగారి మనవణ్ణి చూసి భార్గవుడు, అబ్బాయి, మా మాటలు నీకు అర్థమైనాయా అన్నాడు. అందుకు ఆ పిల్లవాడు, అర్థం కాకేం, పగటి కన్నా రాత్రే మీకు ముఖ్యమా అని మా తాతయ్యని మీరు అడిగారు. రెండూ ముఖ్యమే అన్నాడు మా తాతయ్య అని జవాబు చెప్పాడు. తర్వాత భార్గవుడు, నిండు 12 ఉండగా మీ వంటి వృద్ధులు 6వ వంతులో బాధపడటం ఎందుకు స్వామి అని మళ్ళీ ఆయన్ని ప్రశ్నించాడు. అందుకు కర్మఠేయుడు, నేను పుట్టిన తర్వాత చచ్చి మళ్ళీ పుట్టిన 32 సంతులు ఇంకా బతికే ఉన్నాయి, అందుకే అని బదులు చెప్పాడు. ఈ సంభాషణలో భావమేమిటి అని ఈసారి భార్గవుడు గురుపుత్రుణ్ణి అడిగాడు. అందుకు అతడు ఇలా చెప్పాడు, మీరు మా నాన్నగారిని శిశిర ఋతువైన ఈ చలికాలంలో ఎందుకు కష్టపడతారు ఈ వృద్ధాప్యంలో అని ప్రశ్న వేశారు. దానికి మా తండ్రి, నాకు పళ్ళని దృఢంగా ఉండి జీర్ణశక్తికి తోడ్పడుతున్నాయి, కనుకనే ఈ శీతలాన్ని భరించే శక్తి నాకున్నది అని బదులిచ్చారు అన్నాడు. ఆ తర్వాత భార్గవుడు మళ్ళీ కర్మఠీయుడిని ఉద్దేశించి, అయ్యా, తరచూ ఇళ్ళు కడుతూ పడగొడుతూ ఉండేవాళ్ళు ఎందరున్నారండి అని అడిగాడు. దానికి గురువు, అటువంటి పని చేసి మానుకున్న 4 ఇప్పుడు వాళ్ళ తరఫున ఆ పని చేస్తున్నారు అంటూ జవాబు చెప్పాడు. ఈ ప్రశ్నకు కూడా గురువుగారి కొడుకే వివరణ ఇచ్చాడు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎంతమంది అని ప్రశ్న. అందుకు మా నాన్నగారు, నాకు 4 కొడుకులు, చాలామంది మనవలు అని సూచించారు అన్నాడు. మళ్ళీ భార్గవుడు, స్వామి, మీరు తరచుగా కాంతి కన్యను తెస్తూ ఉంటారనుకుంటాను, నిజమేనా అని అడిగాడు. ఈ మాటకు గురువు, లేదు, కాంతి కన్యను తెస్తే మళ్ళీ వస్త్రభూషణలు ఇచ్చి మళ్ళీ మర్యాదగా సాగనంపాలి కదా, కనుక మా సొంత కన్యనే ఎప్పటికీ నమ్ముకుని ఉంటాం, అదే మాకు 10,000 అని జవాబు చెప్పాడు. గురువుగారి కుమారుడు దీని అర్థం కూడా ఇలా చెప్పాడు. అప్పుగా ధనం తెచ్చుకుంటారా అని మీ ప్రశ్న. లేదు, స్వంత సంపాదనతోనే కాలక్షేపం చేస్తున్నాము అని నాన్నగారి జవాబు. అంతటితో ఊరుకోలేదు భార్గవుడు. కల్పవృక్షాన్ని ఆశ్రయించాలి కానీ కేవలం ఒక చీపురు పులను ఆధారం చేసుకోవడం భావ్యమా అని అడిగాడు. దీనికి సూక్ష్మంగా, కల్పవృక్షం లేక చీపురు పుల్ల మాత్రం ఎలా వస్తుంది? చీపురు పుల్లలు కూడితేనే కదా పరిశుభ్రత వస్తుంది, పరిశుభ్రతే లక్ష్మీప్రదం అన్నాడు కర్మఠేయుడు. ఈ సమస్యను గురించిన వివరణ ఇలా చెప్పాడు గురువుగారి కొడుకు. రాజాశ్రయం లేక గ్రామం ఉండదు. నేనే గ్రామాన్ని అలక్ష్యం చేస్తే బాగు చేసేదెవరు? గ్రామస్తులందరూ విద్యావంతులై
ఏకీభావంగా ఉంటే గ్రామం అభివృద్ధి పొందుతుంది. గ్రామంలో తెలివిమంతులకు రాజాశ్రయం కలగవచ్చు అని మీ ప్రశ్నకు నాన్నగారి జవాబు. ఇలా సంభాషణ జరుగుతూ ఉండగా గురువుగారు 3 ఏళ్ల మనవరాలు గబగబా చెరువుకు పరిగెత్తుకు వచ్చింది. వస్తూనే తాతకు ఊపిరాటకుండా ప్రశ్నల వర్షం కురిపించసాగింది. ఆ పాపను చూసి ఎంతో ముచ్చటపడ్డ భార్గవుడు, అమ్మాయి, నేను ఒక చిన్న ప్రశ్న వేస్తా, జవాబు చెప్పు మరి చూద్దాం అన్నాడు. అడగండి మరి అంది ఆ పిల్ల. మౌనంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు భార్గవుడు. తడువుకోకుండా ఒక్క గొక్కల అల్లరి చేయాలి అని గిరుక్కుమని తిరిగి పారిపోయింది ఆ పిల్ల. అందరూ నవ్వుకున్నారు. భార్గవుడు ఆశ్చర్యపోయాడు. మనసులో మరే సంశయము పెట్టుకోకుండా ఆయన తన కొడుకును కర్మఠీయుడు గురుకులంలోనే చేర్పించాడు. కాలక్రమాన దీపకుడు గొప్ప విద్వాంసుడై కుల దీపకుడై తండ్రికి మంచి కీర్తి తెచ్చిపెట్టాడు. కథ సమాప్తం. రెండవ కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు చిన్న మనవి. మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడమో కామెంట్ పెట్టడం చేయటం లేదండి. దయచేసి అది చేయండి. అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండవ కథ పెట్టని పరీక్ష. ఇది పరోపకారి పాపన్న కథలలో ఒక కథ. దేశంలోని గ్రామాధికారులందరికీ రాజుగారి వద్ద నుంచి ఒక ఫర్మానా వచ్చింది. అదేమిటంటే ప్రతి గ్రామాధికారి తన గ్రామంలో ఉండే విశిష్ట వ్యక్తుల పేర్లు వివరాలు రహస్యంగా రాజుగారి దివాణానికి అందచేయాలి. గ్రామంలో ఉండే పండితులు, కవులు, గాయకులు, శిల్పులు, వీరులు మొదలైన వారి పేర్లు ఆ జాబితాలో చేర్చవచ్చు. రాజుగారి ఫర్మానా చేతబట్టుకుని దివాణం నుంచి ఒక అధికారి ప్రతి గ్రామము తిరుగుతూ పాపన్న ఉండే గ్రామంలోని గ్రామాధికారి వద్ద కూడా వచ్చాడు. గ్రామాధికారి తమ గ్రామంలో ఉన్న ఒక కవి, ఒక శిల్పి, ఒక గాయకుడు, 2 వీరులు వీరి పేర్లను జాబితాలో వేసి ఆఖరిన 6వ పేరు కింద పరోపకారి పాపన్న పేరు కూడా చేర్చాడు. అధికారి ఆ జాబితా తీసుకుని వెళ్ళిపోయిన వారం రోజులకు గ్రామాధికారికి దివాణం నుంచి ఒక తాకీదు వచ్చింది. జాబితాలో చేర్చిన 6గురికి గ్రామాధికారి నిరూపణ పత్రాలు ఇచ్చి వచ్చే నవమి మధ్యాహ్నం లోపుగా వారిని ఆస్థానానికి పంపాలి. గ్రామాధికారి 6గురిని పిలిపించి రాజుగారి తాకీదు వినిపించి, మీకందరికీ రాజుగారు ఏదో సన్మానం చేసేటట్టు కనబడుతున్నది కనుక మీరందరూ బయలుదేరి వెళ్ళండి అన్నాడు. వాళ్ళంతా ప్రత్యేకతలు గలవాళ్ళు. నన్నెందుకు పొమ్మంటారు స్వామి, నేను ఇందులోనూ ప్రముఖుడిని కానే, నా మూలంగా గ్రామానికి అప్రతిష్ట వస్తుందో ఏమో అన్నాడు పాపన్న. అదేమీ ఉండదు, నిన్ను గురించి నిజంగా తెలుసుకునే రాజుగారు ఆహ్వానించారు. ఆహ్వానాన్ని తిరస్కరించడం నేరం అవుతుంది, వెళ్ళిరా అన్నాడు గ్రామాధికారి. పాపన్న విధి లేక ఒప్పుకున్నాడు. గ్రామం నుంచి రాజధానికి 4 రోజుల ప్రయాణం. 6గురు వీలును బట్టి మజిలీలు చేస్తూ నవమి నాటి ఉదయానికి రాజధాని సమీపాన గల ఒక గ్రామానికి చేరుకున్నారు. అవాంతరాలు రాకుండా ఉంటే మధ్యాహ్నం లోపల రాజుగారింటికి చేరుకోవచ్చు. వాళ్ళు కొంత దూరం వచ్చేసరికి ఒక కాలవ అడ్డొచ్చింది. ఆ కాలవ దాటడానికి ఒక తాటిదుంగ అడ్డంగా వేసి ఉన్నది. వాళ్ళక్కడికి వచ్చేసరికి దాని మీదుగా దాటడం చేతకాక ఒక ముసలిది, 3 పిల్లలు అక్కడ చిక్కుపడి ఉన్నారు. అటుగా వచ్చిన 6గురిని చూసి ముసలిది, బాబు, నన్ను ఈ పసివాళ్లను అవతలికి దాటింతురు, తాటిదుంగ మీద నడవటానికి భయంగా ఉన్నది, కాలవ చూడకపోతే లోతు అన్నది. పాపన్న ముఠాలో వాళ్ళు వెనక నుంచి ఇంకెవరైనా వచ్చి దాటిస్తారులే, మేం తొందరగా వెళ్ళాలి అంటూ ఒకరొకరే తాటిదుంగ మీదుగా కాలవ దాటి అవతలికి వెళ్ళిపోయారు. ఒక పాపన్న మట్టుకు యువతలే ఉండిపోయి, నిన్ను నీ పిల్లలను నేను దాటిస్తాలే, భయపడకు అన్నాడు. కాస్త ఆలోచించిన మీదట అది కూడా అంత తేలికైన పని కాదని పాపన్నకు తోచింది. ముసలిది మరీ వృద్ధు, పిల్లలు మరీ పసివాళ్ళు. ఆ తాటిదుంగ మీదుగా ముసలిదాన్ని, ఆ పసిపిల్లలను చేయి పట్టి నడిపించడం అంత తేలిక కాదు. మధ్యదారిలో వాళ్ళు తనను కూడా ఈట్లో పడేయవచ్చు. అందుచేత పాపన్న కాలువ మీదుగా పట్టుతాడు ఏర్పాటు చేయి నిశ్చయించాడు. తాను స్వయంగా ఒకరిద్దరిని నడిపించి ప్రయోజనం ఏమిటి? పట్టుతాడు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరూ దాని సహాయంతో తాటిదుంగ మీదుగా దాటగలుగుతారు. ఈ మాట అనుకుని పాపన్న తన మూట పక్కన పెట్టి ఒడ్డును పెట్టి అక్కడ పాతడానికి గుంజకర్ర కోసం వెతకసాగాడు. అప్పటికే అవతలి ఒడ్డుకు చేరిన 5గురు, పాపన్న రావేం, ఇంకా ఏం చేస్తున్నావు అక్కడ, పొద్దెక్కిపోతోంది అని కేకలు పెట్టారు. మీరు నడుస్తూ ఉండండి, నేను వచ్చి కలుసుకుంటాను అన్నాడు పాపన్న. వీడెప్పుడూ ఇంతేలే, ఇంత దూరం మనతో కలిసి వచ్చాడు, ఇదే విశేషం అనుకుని మిగతా 5గురు గబగబా ముందుకు సాగారు. కాలవ దగ్గర దిగబడిపోయిన పాపన్న 6 అడుగుల నిడివి గల 2 కర్రలు గట్టివి సంపాదించి
కాలువ ఈ ఒడ్డున ఆ ఒడ్డున బాగా లోతుగా గట్టిగా పాతాడు. బలమైన మర్రి ఊడలు తెచ్చి వాటిని తానుగా పేని 2 గుంజలకు గట్టిగా కట్టాడు. ఇప్పుడు ఎంత పిరికివాళ్ళైనా ఆ తాడు పట్టుకుని తాడిదుంగ మీదుగా కాలువను దాటి వెళ్ళొచ్చు. పరికరాలు ఏవి లేని కారణం చేత ఈ పని పూర్తి కావడానికి 2-3 గడియలు పట్టింది. ముసలిది దాని మనవలు చివరకు కాలువ దాటారు. బతికించావు బాబు, ఇంక మేము దివాణానికి నిశ్చింతగా పోవచ్చు అన్నది ముసలిది. మీరు కూడా రాజుగారింటికే పోతున్నారా అన్నాడు పాపన్న ఆశ్చర్యంగా. అవును నాయనా, రాజుగారు పుట్టినరోజు పండగ కదా, పేద సాధులకు అన్నాలు పంచి పెడుతున్నారు. దానికే నేను నా మనవాళ్లతో సహా అక్కడికి పోతున్నాను అన్నది ముసలిది. నేను అక్కడికే పోతున్నా, అందరం కలిసే పోదాం అన్నాడు పాపన్న. అయితే నడక చురుకుగా సాగలేదు. అందరికన్నా చిన్నపిల్లవాడు కాళ్ళు నొప్పని ఎత్తుకోమని పేచీ పెడుతున్నాడు. ముసలిది వాడిని ఎత్తుకుని బొత్తుగా నడవలేకపోయింది. అందుచేత పాపన్ వాణ్ణి తానే ఎత్తుకుని నడిచాడు. పాపన్న దివాణానికి చేరుకునేసరికి మధ్యాహ్నం కొంచెం దాటింది. పాపన్న భోజనశాల దగ్గర ముసలిదాన్ని పిల్లలను వదిలి అతిథులు ప్రవేశించే ద్వారం వద్దకు వెళ్ళాడు. అతనితో వచ్చిన 5గురు మధ్యాహ్నానికి ముందే చేరుకున్నప్పటికీ వారికి ప్రవేశం దొరకలేదు. వారింకా బయటే ఉన్నారు. మంత్రి గారు వాళ్ళని అడిగి ఫలాని గ్రామం నుంచి వస్తున్నట్టు తెలుసుకుని, మీ జాబితా ప్రకారం 6గురు కదా, 6వాడేడి అన్నాడు. అతను దారిలో లేనిపోని పనులేవో మీద వేసుకుని వెనకబడిపోయాడు అన్నారు వాళ్ళు. అతన్ని కూడా రానివ్వండి, అందరూ కలిసి ఒకేసారి లోపలికి పోవచ్చు అన్నాడు మంత్రి. పాపన్న కనిపించగానే వాళ్ళందరూ పాపన్న పైన విరుచుకుపడ్డారు. నీ మూలంగా మేము బయటే ఉండిపోయాం. మాకన్నా ఎంతో ఆలస్యంగా వచ్చిన చెట్లన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. నువ్వు మన గ్రామానికి ఉన్న పరువు కాస్త తీసేశావు అన్నారు వాళ్ళు. అందుకే నేను రానుమొర్రో అన్నాడు పాపన్న. 6గురు కలిసి మంత్రి గారి వద్దకు వెళ్ళారు. మంత్రి గారు వాళ్ళు తెచ్చిన నిరూపణ పత్రాలు పరిశీలించి వారు ఆలస్యంగా రావడానికి కారణం అడిగాడు. అయ్యా, తప్పు నాదే. ఈ 5గురు సమయానికే వచ్చారు. ఇక్కడికి 1 మైలు దూరాన కాలువ మీద పట్టుతాడు అమర్చుతూ నేనే ఆలస్యం చేశాను అంటూ పాపన్న తాటి దుంగపైన కాలువ దాటడంలో ముసలివాళ్లకు పిల్లలకు గల అసౌకర్యం గురించి చెప్పాడు. ముసలిదాని గురించి దాని మనవల గురించి కూడా మంత్రి గారికి చెప్పాడు. ఇప్పుడు ఆ వంతెన సౌకర్యంగా ఉన్నదా అని మంత్రి అడిగాడు. చిత్తం, చిన్నపిల్లలు కూడా దాటవచ్చునండి అన్నాడు పాపన్న. ఆ మరమ్మతు చేయటానికి ఎంత సమయం పట్టింది అని ప్రశ్నించాడు మంత్రి. మేము వచ్చి చేరి 3 గడియలు అయిందండి అన్నారు మిగిలిన 5గురును. ఇప్పుడు మధ్యాహ్నం దాటి 1 గడియే అయింది. మీరు 5గురున్నారు. మీరు కూడా అతనికి సహాయపడి ఉంటే అందరూ మధ్యాహ్నం లోపలే వచ్చి ఉండేవారు కదా అన్నాడు మంత్రి. ఎవరూ జవాబు ఇవ్వలేదు. సరే, మీరు ముందు భోజనశాలకు వెళ్ళి భోజనాలు చేయండి అన్నాడు మంత్రి. రాజుగారి పుట్టినరోజు ఉత్సవాల సందర్భంలో 3 రోజుల పాటు సదస్సు జరిగింది. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రముఖులకు వారి వారి విద్యలలో పరీక్షలు నిర్వహించి వారి వారి ప్రతిభకు తగ్గట్టుగా బహుమానాలు ఇచ్చారు. తనకు కూడా ఏదో పరీక్ష పెడతారని, తన పని అభాసు అవుతుందని పాపన్న భయపడ్డాడు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ఆఖరి రోజు పరీక్షలు కూడా ముగిశాయి. ఒక్కొక్కరి పేరే చదివి బహుమానాలు పంచసాగారు. పాపన్నకు ఏ పరీక్ష జరగలేదు కాబట్టి అతనికి ఏమీ బహుమానం ఉండబోదని అతని వెంటనే వచ్చిన వాళ్ళు అనుకున్నారు. కానీ రాజుగారు పాపన్నను కూడా బహుమతి ప్రదానానికి పిలిచాడు. ఈయన పేరు పాపన్న, పరోపకారి. ఈయనకు పరీక్ష పెట్టలేదు. ఎందుకంటే ఈయన పరీక్ష ఇక్కడికి వచ్చే దారిలోనే అయిపోయింది. ప్రతిఫలం ఏమీ కోరకుండా తాను నష్టపడి అయినా తోటి మానవులకు ఎల్లప్పుడూ ఉపకారం చేసే పాపన్నకు 10,000 బంగారు కాసులు ప్రత్యేకంగా బహుమానంగా ఇస్తున్నాం అని రాజుగారు నిండు సభలో ప్రకటించాడు. కథ సమాప్తం.